బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఉపాధ్యాయ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుత తరచూ సంచరిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనలను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. తరచూ ఒకే ప్రాంతానికి వస్తున్న చిరుతను వెంటనే బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు. ఎదురుగుంజుడు కొంచెం ముందు పో లాస్ట్ బర్త్డే రోడ్డు తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఉపాధ్యాయ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుత తరచూ సంచరిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనలను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. తరచూ ఒకే ప్రాంతానికి వస్తున్న చిరుతను వెంటనే బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, రైట్. ఏదైతే తిరుపతి ఉపాధ్యాయ నగర్ శివారుల్లో చిరుత కలకలం గత నెల రోజులుగా కూడా సరే చిరుత సంచారం అయితే ఎక్కువైంది చెప్పుకోవచ్చు. అదే ఒకే ప్రాంతంలో ఇంకా సంచరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా పక్కనే అపార్ట్మెంట్స్ ఆనుకొని కూడా ఒక 5 స్టార్ హోటల్ కూడా ఉంది పరిస్థితి. అంటే కొండ ప్రాంతం దగ్గర కావడంతో కూడా అటు నుంచి చిరుత ఆహారం కోసం కావచ్చు, మంచినీటి కోసం కావచ్చు, ఇంకా ఇతర వేరే కారణాలతోనైనా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతం కూడా అక్కడ ఒక వేస్టేజ్ కూడా ఒక ప్రాంతంలోనే ఒక మూల పడేయడం వల్ల దానికోసం కుక్కలు రావడం, దానికోసం చింతలు తినడానికి కోసం కూడా రావడంతో చిరుత కూడా ఇదే క్రమంలో కూడా వస్తున్నట్టయితే కూడా అధికారులైతే గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే గడిచిన నెల రోజుల వ్యవధిలోనే పలుమార్లు కూడా చిరుత ఆ యొక్క ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, లేఅవుట్ కి సంబంధించి ఖాళీ స్థలాల్లో కొండ ప్రాంతాల్లో ఉండడంతో ఆ యొక్క ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ కూడా సరే ఉన్న దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు గత 4 రోజులకు ముందు కూడా అప్రమత్తమై ఒక 3 కెమెరాలు కూడా సరే చిరుత కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ తర్వాత 24x7 ఒక 4 సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందితో కూడినటువంటి ఆ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ముందుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సరే ఇదే క్రమంలో ఆ అందరి దృష్టికి తీసుకెళ్లి రాత్రిపూట బయట 6-7 దాటితే మాత్రం ఖచ్చితంగా బయట తిరగద్దంటూ కూడా సరే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాల్లో బ్యానర్లు కూడా సరే అటు ఫారెస్ట్ అధికారులు పెట్టిన పరిస్థితి. చిరుత సంచారం ఎక్కువ నేపథ్యంలో గుంపులుగా రావాలి, ఒకరుగా ఎవరు రాత్రి తర్వాత ఉదయం 6 లోపల ఎవరు రావద్దంటూ కూడా సరే బ్యానర్లు పెట్టిన క్రమంలోనే నిన్న రాత్రి మరోసారి 7 గంటల ప్రాంతంలో చిరుత మళ్ళా అదే ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఉండడం, ఆ యొక్క వీడియోలు కూడా అక్కడే ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా సరే టార్చ్ లైట్ల ద్వారా చిరుత కదలికలను కూడా గుర్తించిన పరిస్థితి. వెంటనే ఆ చిరుత వెళ్లే ఆనవాళ్ళు కూడా సరే వాళ్ళు రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఒక ప్రాంతంలో వారు మాత్రం అక్కడ ఒక బోనును పెట్టి ఆ చిరుతని బంధించాలంటూ కూడా సరే స్థానికులైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద 4 రోజుల ప్రాంతాల్లో పలుమార్లు చిరుత అదే ప్రాంతంలో తిరగడం కూడా సరే భయాందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ కొండకు ఆనుకున్న ప్రాంతం కావడంతో ఎక్కువగా అఫీషియల్స్, పెద్ద స్థాయి ఉద్యోగస్తులంతా ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్న ప్రాంతం అది. ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ ఈ యొక్క చిరుత ఇప్పుడు సంచారం చేయడంతో ప్రజలకు ఉన్న వాళ్ళంతా సరే భయం గుప్పిట్లో తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.
బ్రేకింగ్ న్యూస్. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం నాగలగుబ్బ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఇటీవల పలుమార్లు ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించి గ్రామ ప్రజల భద్రత కోసం తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. చూడవాలి